జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సంచలనమే. పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిర్ణయం కూడా పొలిటికల్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్న తీరు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. తిరుమల లడ్డులో కల్తీ జరిగిందన్న వార్త తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డును కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సమాజం డిమాండ్ చేసింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తీరు కూడా లడ్డు వ్యవహారంలో చాలా సీరియస్గా స్పందించారు. లడ్డు పవిత్రను దెబ్బతీసినందుకు గాను ఏకంగా ప్రాయశ్చిత దీక్ష చేపట్టి అందరినీ ఆశ్చర్యం గురి చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ దీక్ష సమయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్గా వైబ్రేషన్ సృష్టిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఇటీవలే గవర్నమెంట్ కోల్పోయిన వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ గారి గురించి స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కొడాలి నాని గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కాల్ చేశారట. కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారట ఇరువురు. ప్రెస్ న్యూస్ కూడా తెగ బర్రెలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఎన్నడూ చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారు కొత్త కోణం ఈ ప్రాయశ్చిత దీక్షతో బయటపడిన విషయం మనకు అందరికీ తెలిసిందే. సాధారణంగా ఏమైనా పవన్ ప్రసంగం ఆవేశపరంగా ఉంటుంది. అందున ఏదైనా సీరియస్ అంటే పవన్ దానిపై కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే.